వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సౌజన్య. ఇదిగోండి ఇంకా కేక్ అయితే తీసుకొచ్చేసారనమాట. కేకు అది కూడా ఐస్ క్రీమ్ కేక్ అంట మా అన్నయ్య తీసుకొచ్చాడు అందరికీ. అది కూడా చూడండి మా నివ్య మా అనికేత్ ఎవరు కట్ చేయాలని ఇప్పుడు డిస్కషన్ అక్కడ. ఒకళ్ళకొకళ్ళు ఇద్దరు కలిసి కట్ చేయమని చెప్తేనేమో సరే మా అనికేత్ ఓకే అన్నాడు. మా నివ్య ఒప్పుకుంటుందా? ఒకళ్ళొకళ్ళు చాకు నేను పట్టుకోవాలంటే నేను పట్టుకోవాలని చూడండి ఇద్దరు ఎంత హడావుడి చేస్తున్నాడో. ఇంకైతే మా అనికేత్ అయితే అలిగాడు కూడా కొద్దిసేపు ఎవరు కట్ చేయాలని. ఇద్దరు చాకు పట్టుకునే కట్ చేయాలంట. ఒకళ్ళు పట్టుకుంటే ఇంకొకళ్ళు చేయి పట్టుకోరంట. ఇద్దరు చాకు పట్టుకొని అయితే కట్ చేశారు. ఇంకా అది కేక్ కాదనమాట, ఐస్ క్రీమ్ కేక్ కదా. అది పెట్టాలని ఇప్పుడు చూడండి నివ్యాకి పెడతా నేనని చెప్పి తీసుకొని నివ్యా కూడా అలిగిందనమాట. వాడు తీసుకున్నాడని చాకు. అదిగో తినమంటే కూడా అనమంటాడు చూడండి, కానీ పెట్టడు. ఎంత ఆట పట్టించాడో నివ్యాని. ఇంకా ఇద్దరు అలా అల్లరి చేసి ఇద్దరు ఇంకా చూడండి అలిగి ఇద్దరు ఇంకా అసలు కొట్టుకోలేదు, కానీ సరదాగా గోల చేసి ఐస్ క్రీమ్ కేక్ అయితే తిన్నారు. ఎంత సందడి చేస్తారో ఇద్దరు. ఇంకా అది ఎంగిల్ చేసిందంట. మళ్ళీ ఇంకో చాకు తీసుకురావడానికి వెళ్ళడానికి అలిగి వాడు ఎంగిల్ చేస్తే అస్సలు తిండండి. అదే చాకు పెట్టిందంట. కోపం వచ్చింది వాడికి. ఎంగిల్ చేసిన కేక్ చాకు పెడితే కేక్ మీద వాడు తిండంట. అదిగోండి ఏమంటున్నాడు చూడండి, నేను తిన్ను పో అంటున్నాడు. ఇంకా నేను కొయ్యాలంటే నేను కొయ్యాలి, నేనే పీసెస్ కొయ్యాలని ఇద్దరు పోటీ పడుతున్నారనమాట. ఇంకా మళ్ళీ ముందుకు వచ్చాడు, పిలిచింది నివ్య. ఇంకా ముందుకు వచ్చి కట్ చేద్దామని చెప్పి చాక్ అయితే తీసుకొని అందరికి పీసెస్ కట్ చేయడానికి. అది ఐస్ క్రీమ్ కేక్ కదండి, చాలా గట్టిగా ఉందన్నమాట. ఐస్ క్రీమ్ కదా, లోపలంతా గట్టిగా గడ్డలాగా ఉంది, కట్ అవ్వట్లేదు. ఇంకా అందుకని చెప్పి అది వాళ్ళు చెక్కది ఇస్తారు కదా, చెక్కది అంతా కట్ అవ్వట్లేదు. ఐస్ క్రీమ్ కేక్ మామూలు కేక్ అయితే కట్ అయింది. అది ఎంగిల్ చేసిందని తినడానికి వాడు ఆలోచిస్తున్నాడు. నువ్వు ఎంగిల్ చేసావు కాదని వద్దు అంటున్నాడు. వాడు సపరేట్గా తెచ్చుకుంటానని వెళ్ళాడు చాకు అను ప్లేటు. ఇంకా వీళ్ళతో అవ్వదని చెప్పేసి మా అక్క అయితే ప్లేట్లు తీసుకొచ్చి కట్ చేసి అందరికి పీసెస్ అయితే పెడుతుంది. అది చాలా గట్టిగా ఉంది. ఇంట్లో చాకు తీసుకొచ్చి కట్ చేసి అందరికీ పెడుతుందన్నమాట. ఇంకా అందరం ఐస్ క్రీమ్ కేక్ అయితే తినేసాము. డ్రై ఫ్రూట్స్ చాలా బాగుందండి కేక్. అంతా ఐస్ క్రీమే, అది కేక్ అంటే అడుగున కొంచెం ఒక లేయర్ ఇచ్చారు అంతే. ఇంకా తర్వాత మేము ఐస్ క్రీమ్ తినేసాక మా అల్లుడు చూడండి ఇంకా సినిమాకి తీసుకెళ్తాను అంటున్నాడు. పుష్ప 2 చాలా బాగుందంట. సరే నేను అన్నాను, నాకు స్టోరీ చెప్పురా, ఫస్ట్ స్టోరీ చెప్తే అప్పుడు సినిమాకి వస్తానని చెప్పాను. నాకు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాడు. సరే మా సబ్స్క్రైబర్స్కి కూడా చెప్తావా స్టోరీ అంటే చెప్తా అన్నాడు. సరే అని చెప్పి అక్కడ హాల్లో కాదురా లోపలికి వెళ్దాం పా స్టోరీ చెప్దు కానీ అంటే వాడు ఏ సినిమా చూస్తే ఆ సినిమా హీరో నా ఫేవరెట్ అంటాడంట. ఇప్పుడైతే పుష్ప చూసి అల్లు అర్జున్ ఫేవరెట్ అయిపోయాడంట. మామూలుగా కాదంట, సూపర్ ఉందంట సినిమా. అయితే నాకు అలా చెప్తున్నాడు. హాల్లోనే స్టోరీ చెప్తా అంటే బాగా డిస్టర్బెన్స్గా ఉందని లోపలికి వెళ్ళి చెప్తురా అన్నానండి. అదే నీకు నాకంటే 30 ఏళ్ళు చిన్నది. అవును, నువ్వు మాకు పని చదువుతున్నావు. అవును, సరే లేదు. పుష్ప సినిమా పోయినా బాగుందా? బాగుంది. మరి మమ్మల్ని తీసుకెళ్ళవా? తీసుకొని వెళ్తా. ఎప్పుడు? రేపు. టికెట్లు ఉన్నాయి. స్టోరీ చెప్పు. అనగనగా ఒక ప్రాంతంలో బెడ్ మీద పుష్ప గారు పడుకుని ఉన్నారు. మనం పడుకుంటాం. ఇదంతా ఫేక్ చెప్తా. ఫస్ట్ 1 బాగుందా 2 బాగుందా? 2. 1 కన్నా 2 బాగుందా? 1 కూడా హిట్ అయిందిగా. హిట్ అయింది దానికన్నా. ఇక్కడ సింగిల్ అయితే డబుల్ హిట్. ఒక డైలాగ్ చెప్పయ్యా పుష్ప 2లో. పుష్ప అంటే నేషనల్ అనుకుంటా, ఇంటర్నేషనల్ బ్రాండ్. ఇంకా డైలాగ్స్ ఇంకా ఉన్నాయి. దానికి బ్యాక్గ్రౌండ్ ఉండేది. అది అంటే లేదా డైలాగ్ అది దగ్గేదే లేదు కదా, అది తీసేసాడు. దాని బదులు పుష్ప అంటే అంటారు బ్యాక్గ్రౌండ్. మన అల్లు అర్జున్ వచ్చి
ఇస్తారు. మన షికావత్ విలన్ గన్ పట్టి షూట్ చేసి ఫైర్ అంటారు. ఇంకా పుష్ప వెనకాల ఉండే బ్యాక్గ్రౌండ్ అంటే కాదు అంటారు. వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. పుష్ప చెప్తాడు వైల్డ్ ఫైర్. ఎందుకంటే ఇది వాడు ఒక ఎర్రచంద్రం ఒక పెయింటింగ్ వేసిన ట్రక్కును పట్టుకుంటారు. వాడు దాని ముందు ఒక ఛాలెంజ్ కాస్తాడు. నువ్వు ఎర్రచంద్రం పట్టుకుంటే నా దగ్గర ఉన్న సరుకు మొత్తం నీకు ఇచ్చేస్తానని. ఇంకా వైల్డ్ ఫైర్ అనగానే అది పేలిపోయింది. అయిపోయిందా? అవలా. ఇంకా దాని తర్వాత ఒక ట్రక్స్ పట్టుకున్నారు. దానికన్నా ముందు జరిగింది ఇది. వాళ్ళు ఎర్రచందనం పట్టుకునే బదులు అలాంటి టైప్ లో ఉండేది పట్టుకున్నారు. ఆ టైప్ లో ఉండే చెట్లు వాళ్ళు మోసపోయారు. చీటింగ్ ఇచ్చేసారు. ఆ ఫస్ట్ లో క్యాస్వా ఉన్నాడు కదా, ఆ క్యాస్వా ఉన్నాడు ఇందులో. ఉన్నాడు. బాగా చేసింది. కామెడీ ఉందా? ఆ కామెడీస్ లో హిట్ అయింది ఒకే ఒకటి. ఏంటంటే కామెడీ చెప్పు. పుష్ప బాగా తాగేసి వచ్చాడు. అంటే పుష్ప సీఎం చేశారు. పుష్ప సీఎం ఆ సినిమాలో చేశాడు ఇంకొకరిని. అందుకని ఆయన్ని పుష్పాన్ని చిత్తూరు జిల్లాకే డిస్ట్రిక్ట్ ఓనర్ గా పెట్టినందుకు ఆయన పెట్టింది. అందుకని ఈయన ఏం చెప్పినా పుష్ప చేస్తారని విలన్ చెప్పాడు. ఇంకా విలన్ ఒకసారి చెప్పమని వాడిని అన్నారు. వాడు సారి చెప్పేసి వచ్చాడు. బండ్లో పోతూ ఉంటే ఇంకా కేశవాకి వాళ్ళతో కోపడతా ఉంటారు బండిలో ఉండే వాళ్ళు. ఇంకోటి కోపం వచ్చేసింది. బండిలో ఉండే వాళ్ళని దింపారు. అట్లా వాళ్ళు అక్కడ ఎంజాయ్మెంట్ అయిపోయింది కదా. ఇంకోళ్ళు బయలుదేరుతూ ఉన్నాడు. సడన్ గా వచ్చి పుష్ప వాడి బండి గుద్దాడు. వాడు జంప్ చేసుకుంటూ పోయి స్విమ్మింగ్ పూల్ లో పడ్డాడు. వాడి మీద పుష్ప సుస్సు పోసాడు. నువ్వు చూస్తే బాగా జోక్ గా ఉంటుంది కానీ చెప్తే ఆ సీన్ సూపర్ హిట్ నాకు అనిపించింది. ఓకే, నీకు అల్లు అర్జున్ అంటే ఇష్టమా? అంకేత నాకు ముగ్గురు ఇష్టం. ఎవరెవరు? ఆయన ఫస్ట్ ప్లేస్ లో పైన అనిపించింది. అబ్బో, మా అబ్బాయికి చూసారా పుష్ప 1 తర్వాత 2 చూడగానే హీరోల్లో ఫస్ట్ ప్లేస్ లో అల్లు అర్జున్ పెట్టాలనిపించింది అంట. మా హీరోకి పార్ట్ 1 లోనే అనిపించింది. పార్ట్ 1 లోనే అనిపించింది అంట ఫ్రెండ్స్. పార్ట్ 2 లో పెట్టారు. పార్ట్ 2 లో నేను గ్రేట్ ఫ్యాన్ అంట. అల్లు అర్జున్ గ్రేట్ ఫ్యాన్. అల్లు అర్జున్ ఫస్ట్, ప్రభాస్ 2, ఎన్టీఆర్ లాస్ట్. చూసారా, ముగ్గురు అంట. ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్. కానీ అల్లు అర్జున్ పుష్ప 1, 2 చూసి ఫ్యాన్ అయిపోయాడు. గ్రేట్ ఫ్యాన్ అంట. ఓకే, సినిమా బాగుందంట. అయితే పుష్ప స్టోరీ మొత్తం చెప్పి మేము చూడగలం. ఫైటింగ్ ఎక్కువ ఉంటే మేము చూడలేము కదా. నిద్రొస్తే ఫైటింగ్ అంతగా ఉండదు. శ్రీవల్లి క్యారెక్టర్ ఏం చెప్పు. శ్రీవల్లి క్యారెక్టర్, శ్రీవల్లి పుష్ప 1 లో పెళ్లి చేసుకుంటారు, సినిమా అయిపోయింది. తర్వాత నుంచి శ్రీవల్లి అల్లు అర్జున్ భార్యే కదా. ఏమైంది మళ్ళీ? శ్రీవల్లి క్యారెక్టర్ వచ్చేసి ఒకసారి సీఎం ఫోటో అడిగింది. ఇంకోసారి కొడుకు పుడతాను అనగానే పుష్ప వచ్చి డాన్స్ చేశాడు కదా, చీర కట్టుకుని అప్పుడే డాన్స్ చేసింది. ఇంకా 2 అడిగింది. పుష్ప దాక్కుంటాడంటగా వేరే అడవుల్లో, నిజమేనా సినిమాలో? ఓర్పు నేను అట్ట చెప్పారు. పుష్ప 3 లో జరగకపోవచ్చు. అంటే ఫ్యూచర్ కూడా నువ్వే చూస్తున్నావు. పుష్ప 3 జరుగుతుందని గూగుల్లో సెర్చ్ చేస్తూనే వస్తుంది. ఇప్పుడు పుష్ప 2 చూడొచ్చు అంట అందరూ. చూడొచ్చు. చెప్పు మరి మా సబ్స్క్రైబర్స్ చూడమని. మీరు కూడా చూడండి.
చూడలేదంటే చాలా మీరందరూ బాగుంది. పటాష్. అలా చెప్పకూడదు. సినిమా చాలా బాగుంది, చూడండి అని చెప్పు. ఎందుకు కొడుతున్నావు? పుష్ప నువ్వు సినిమాకి రాత్రి రిలీజ్ రోజే వెళ్ళి ఫ్రీ రిలీజ్ కాదు, రిలీజ్ డే ముందు రోజు, రిలీజ్ డే ముందు రోజే ఫ్యాన్ షో. ఫ్యాన్ షోకి 700 టికెట్ కొనుక్కొని మరి 800 800 టికెట్ కొనుక్కొని వెళ్ళాడంట. అంత ఫ్యాన్ అయిపోయాడు అల్లు అర్జున్కి. సినిమా అయితే చాలా బాగుందంట. రేపు మమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాడు మా అల్లుడు. తీసుకెళ్తున్నావుగా? తీసుకొని వెళ్తున్నా, టికెట్స్ కావాలి, ఇప్పుడే పోయి తెస్తా. ఇప్పుడే పోయి తెస్తాడంట ఫ్రెండ్స్. అవునా? అవును, పోయి తామంటావు చెప్పి పోయి తెస్తా. టికెట్స్ ఉన్నాయి. టికెట్స్ తీసుకొస్తావు మాకైతే? తీసుకొస్తా. అమ్మో, టికెట్స్ కూడా తెస్తాడా? మరి రేపు నువ్వు కూడా చూస్తావు మళ్ళీ రెండోసారి? ఎన్నిసార్లు అయినా చూస్తావా? తీసుకోకపోతే కన్ను కొట్టు మరీ చెప్తున్నాడు, ఎన్నిసార్లు అయినా చూస్తాడంట. మా అబ్బాయి చెప్పినందుకు పుష్ప 2 అంట. చూడండి, బాగా వీరాభిమానంట మా అల్లుడు. పుష్ప అల్లు అర్జున్కి వీరాభిమాని మా అబ్బాయి. అంతేనా? సినిమా సూపర్ ఉందంటండి సినిమా. చెప్పు మరి. కాదు, సినిమా బాగా హిట్ అయింది, అందరు చూడండి అని చెప్పు మరి మా సబ్స్క్రైబర్స్. సినిమా బాగా హిట్ అయింది, పోయి చూడండి, అందరూ చూడండి అని చెప్పాలి. చూడండి, ఎలా అందరు చూడకుండా అందరు చూస్తారు కదా, చూడండి అంటే ఒక్కొక్కటిగా వీడియో పోయింది అంటే చూడమనే కదా. అందుకే చూడమనంట. చూసారా మా అబ్బాయి ముద్దుగా అంత బాగా చెప్పారు. ఎందుకంటే మా అబ్బాయి మాటలు ఎలా అనిపించినా నాకైతే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ చెప్పు, అందరికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ చెప్పు. సబ్స్క్రైబ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ, బై బై. మా అత్త ఛానల్ అని చెప్పాలి. ఏదో ఛానల్ చాలే కదా. అరే, మా అత్త ఛానల్ అని చెప్పు. అది చూసేది నీ ఛానల్లో, నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఇంకెవరి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు? తుమ్మపూడి సౌజన్య చెప్పు. మా అత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. ఆ అత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దండి. అబ్బాయి కోపం వచ్చిందండి. చెప్పు సరిగ్గా. నువ్వు చెప్పు. అయితే నేను మీ అత్తను కాదా? ఒక్కసారే చెప్తారు. ఒకసారి చెప్తా, ముందు పెట్టుకోవాలి, లేదంటే తీసి పడేస్తా. మా అబ్బాయి సినిమా స్టోరీ ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. చూడండి, అంత చక్కగా ముద్దుగా చెప్పాడు. రేపైతే మమ్మల్ని సినిమాకి అయితే తీసుకెళ్ళిపోతాడంట. వాళ్ళ డాడీని అయితే చేతులు కట్టుకొని, డాడీ రేపు పుష్ప 2కి వెళ్దామని చెప్పి అయితే అడిగాడు మా అన్నయ్యని. ఇంకా రేపొద్దున మేమైతే సినిమాకి వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నాం స్టోరీ విని. మీరందరూ కూడా పుష్ప చూసారా, ఎలా ఉందో కామెంట్ చేయండి. మా అల్లుడు ఏ సినిమా చూస్తే ఆ సినిమా హీరో ఇంటికి వచ్చి వాడు నా ఫేవరెట్ అని చెప్తాడు. ఆ హీరోనే నాకు ఫేవరెట్ అంటాడంట. చిన్నపిల్లలు కదండి, ఏ సినిమా చూసినా కానీ వాళ్ళకి ఏంటంటే కల్మషం ఉండదు. ఎవరైనా బాగా చేశారని చెప్పి అంటారు. రెండోసారి సినిమా చూడటానికి రెడీ అయిపోయాడు మా అల్లుడైతే. అంత బాగా నచ్చేసిందంట. ఇంకా నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరున చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ, బై బై.